ఏ దేవుడు వచ్చి మన కష్టాలు డైరెక్ట్ గా తీర్చడన్నా, నువ్వు కష్టపడాలా. నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ మైక్ అది పట్టుకొని ఎందుకు ఉంటున్నా? నీ కడుపు నింపుకోవడం కోసమా ఇంకా దానికైనా ఉంటున్నావా? వాళ్ళకి వస్తుంటాయి కన్నా అన్నా ఇప్పుడు అరే అవి నీకు అర్థం కావట్లా. అందరూ అక్కడ ఆల్రెడీ హిందువే. ఎవడో చెప్పాడు, నీలాంటోడో నాలాంటోడో చెప్పాడు, ఆ దేవుడిని మొక్కరా, నా కష్టం తీరి నీకు తీరిద్దని. ఏ దేవుడు వచ్చి మన కష్టాలు డైరెక్ట్ గా తీర్చడన్నా, నువ్వు కష్టపడాలా. నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ మైక్ అది పట్టుకొని ఎందుకు ఉంటున్నా? నీ కడుపు నింపుకోవడం కోసమా ఇంకా దానికైనా ఉంటున్నావా? ఎవడు పెట్టడన్నా. నువ్వు నాకు పెట్టవు, నేను నీకు పెట్టను. దేవుడు కూడా ఎవడికి పెట్టడు. నీ కష్టం నీకు పెట్టిద్దన్నా. వాడెవడో నీలాంటోడు నాలాంటోడు. అరే చెప్పేది అన్నా, నేను ఇలా వేములాడ పోయొచ్చా, లేకపోతే నేను తిరుపతి పోయొచ్చా, నాకు ఆ మొక్కు తీరింది, నేను ఈ చర్చికి పోయొచ్చా, నాకు ఈ మొక్కు తీరింటే అవునా, నేను ఈ దేవుడి కాడికి ఇన్ని రోజులు ఇంటి పోతాను తీరదంటే ఎవడో మనలాంటోడు చెప్పిన మాటలో ఇప్పుడు నేనున్నా అన్నా. ఎవడో ఒక గంట 2 గంటలు హితబోధ చేశాడు, నేను ఆ చర్చికి వెళ్ళాను చేశానంటే సరే నిజమేనేమో, మా అమ్మ బతికిద్దేమో, లేకపోతే నేను అనుకుంటున్నా. నేను ఇవాళ ఒక దాంట్లో ఉన్నాను, ఒక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఇన్ని గుడులు తిరిగాను అవ్వలేదు. ఒకసారి ఇప్పుడు చెబుతున్నాడు కదా వెళ్ళొద్దామని వెళ్ళే వాళ్ళు ఉంటారన్నా. ఆ పని చేసుకునే స్తోమత కూడా లేదన్నా. పని చేసుకునే స్తోమత లేదు. పని చేసుకునే దానికి వాళ్ళ పిల్లలు ఉండరా? ఇంట్లో సంసారం ఉండదా? ఇంట్లో చెప్పేది చెప్పేది అన్నా, సంసారం ఉండదా? గడవదా? ఇంకేమి సరే 500 వస్తున్నాయి అన్న, నెల రోజులకి ఎంత వస్తాయి? 500 కూలి నెలకి ఎంత వస్తాయి? 15,000. ఆరోగ్యం బాగాలేకపోతే కార్పొరేట్లు ఎంత అవుతుంది? గవర్నమెంట్ చెప్పేది ఆరోగ్యశ్రీ అదేనబ్బా చెప్పేది. ఆరోగ్యశ్రీ ఉంది కదా, దాని మీద ఇప్పుడు కార్పొరేట్లకు పోతే ఓపీలు ఉన్నాయి అన్న 2,000 3,000. 2 రోజులు పోతే నువ్వు సంపాదించిన 4 5 5 6 వేలు ఒక ఎక్స్రేనో లేదంటే 2 ఓపీలో 2 డాక్టర్లు కాడికి పోతే దెబ్బకి ఎగిరిపోతాయి అన్న. అదేనన్నా ఆరోగ్యశ్రీ ఎన్ని హాస్పిటల్లో ఉన్నాయి. గవర్నమెంట్ జగన్ ఉన్నప్పుడు ఎంత బిల్లు శాంక్షన్ చేశాడో, జగన్ ఉన్నప్పుడు బిల్లు శాంక్షన్ లేక తీసేసిన హాస్పిటల్ చాలా ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు తీసేసిన హాస్పిటల్ చాలా ఉన్నాయి అన్న. అన్న నేను ఆరోగ్యశ్రీ జగన్ ఉన్నప్పుడు నేను ఆరోగ్యశ్రీకి పొందాను. ఆ హాస్పిటల్లో ఇవాళ ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది. కానీ కొన్ని హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ తీసేస్తున్నారు బిల్లు శాంక్షన్ అవక. అది ఎవరు తప్పిదమా, జగన్ తప్పిదమా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వాలు మారచ్చామా? గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుందన్నా. మీరు చెప్పిన ఏదైతే గవర్నమెంట్ మాకు కొన్ని హాస్పిటల్ మాకు వర్తిస్తలే అని చెప్పారు కదా, ఏదైతే బ్యాంక్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టాలి? ఆరోగ్యశ్రీ పెట్టడం కన్నా ఫ్రీ మెడికల్స్ పెట్టచ్చు కదా ఆంధ్రలో. ఎక్కడ పెట్టలేదు. ఇవి ఆరోగ్యశ్రీ పెడితే అది ఎలా అంటే ఒక ఇన్సూరెన్స్ టైప్. ఒక హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ పెడితే దాని నుంచి వచ్చే కమిషన్ మళ్ళీ గవర్నమెంట్ కి వెళ్తాం. గవర్నమెంట్ అనేది ఒక స్కామ్ అన్న. చూడు దాన్ని ఎవడన్నా రన్ చేయని, ఎవడైనా వాడు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా, గవర్నమెంట్ అనేది ఒక స్కామ్. నీకు జ్వరం తగిలిందా, ఒక డోలో వేసుకో, పారాసిటమాల్ వేసుకో, 4 రోజులు వేసుకో, తగ్గదు. అదే డ్రగ్ నువ్వు బయట ఫార్మసీలో కొను, ఒక కంపెనీలో కొను, అర్థమైనా? రెడ్డీస్లో కానీ ఇంకో కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఎంత డ్రగ్ ఉంటుందో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డోలోలో కానీ పారాసిటమాల్లో కానీ ఎంత డ్రగ్ ఉంటుందో చెక్ చేయి. ఇప్పుడు వెళ్దాం మన ఇద్దరం బయట కంపెనీ డ్రగ్ అదే టాబ్లెట్ తీసుకుందాము, దాంట్లో ఎంత పర్సెంటేజ్ డ్రగ్ ఉంటుందో, గవర్నమెంట్ హాస్పిటల్ అదే టాబ్లెట్ తీసుకుని దాంట్లో ఎంత పర్సెంటేజ్ డ్రగ్ ఉంటుందో చెక్ చేద్దాం. దాంట్లో నీకు 20% డ్రగ్ ఉంటే 80% అంతా పిండి. చెక్ చేద్దాం కావాలంటే.